పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి పార్టీ ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానని అంటున్నారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టూడియో 18 న్యూస్ పలకరించింది. దాంతో ఆయన మనసులో మాటను స్టూడియో 18 న్యూస్ తో పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పేరొందిన ఆయనతో మా ప్రతినిధి శివకుమార్ ముఖాముఖి. తన ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనే అంశంపై కొన్ని విషయాలు అడుగుతాను. సార్ నమస్కారం. సార్ సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు, ఎమ్మెల్యే ఎన్నికల్లో, రూరల్ ఎలక్షన్లో ప్రధాన భూమిక పోషించి విజయం సాధించే విధంగా ప్రణాళిక రచించింది. మరి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఈరోజు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే అయినప్పటికీ ఒక ఉత్తరమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఎన్నికలు. ఒక్కొక్క దేశం మొత్తం కూడా ఈ ఎన్నికల్ని ఒక కీలకమైనవిగా భావిస్తున్నటువంటి సందర్భం. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మూడోసారి గెలవాలని ఆర్టికల్ 370 తెచ్చాం కాబట్టి 370 సీట్లు వాళ్ళకే రావాలని, 400 సీట్లు రావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దేశమంతా కూడా ఈ రోజునటువంటి అధికార పక్షం యొక్క ఒంటిపోకడం శ్రమ పడుతున్నాడు. ఆయనకి వ్యక్తిగతమైనటువంటి లాలూచి లేవు, అవినీతి లేదు అనేటువంటి ఒక్క షెల్టర్ తప్ప ఈ రోజున దేశంలో జరుగుతున్నటువంటి పాలన మీద చాలామందికి భిన్నమైన అభిప్రాయాలు. మేజర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగట్లేదని, మత ప్రాతిక మీద లేకపోతే ఒక వాదనతోటే ఎన్నికలు జరుగుతున్నాయనేది దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ సామాన్యులు కానీ అనుకుంటున్నటువంటి తరుణం. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఘర్షణే ఈ ఎన్నిక. ప్రధానమంత్రి గారు కరప్షన్ లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఎవరు కూడా ప్రూవ్ చేయడానికి ఆస్కారం లేని విధంగా జరుగుతున్న మాట. రెండోది, ఆయన ఉన్నటువంటి పాలనలో ఆయన సహకారంతో ఆదానీలు, అంబానీలు ఆర్థికమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకి తోడ్పడుతూ వాళ్లకు అనుకూలంగా చేస్తూ నడుస్తూ ఉన్నదనేటువంటిది తీవ్రమైనటువంటి వాదన, విమర్శ. అలానే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా మొన్నటి వరకు కూడా 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా జరిగినటువంటి పాలన టీఆర్ఎస్ పాలన ఉండేది. సరే, ఈ రోజున అయిపోయిన ఎన్నికలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడం, కాంగ్రెస్ పార్టీ విజయం చెందడం, మార్పు తథ్యము అనేటువంటిది సామాన్యంగా విఘ్నులుగా అనుకునే వాళ్ళు అందరికీ కూడా అనిపించింది. ఇది ఎవరో వ్యక్తిగతంగా సాధించిన విజయం కాదు. ప్రభుత్వ పాలన జరుగుతున్న విధానాల మీద విసుగు చెందినటువంటి తెలంగాణ ప్రజలు ఏదైతే స్వేచ్ఛను కోరుకుంది, ఏదైతే ఆత్మాభిమానంతో, ఏదో ఉత్సాహంతో తమ తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకునే విధంగా పాలన ఉంటుందని ఆశించినటువంటి తెలంగాణల ప్రజల యొక్క ఆలోచనకి, ఆశలకి భిన్నంగా జరిగినటువంటి పాలనకి రోజున పాఠం చెప్పడం జరిగింది. అలానే ఈరోజు జరుగుతున్న గెలుపులో మరి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహంతో ముందుకెళ్ళే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి. దేశంలో భిన్న రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్న సందర్భంలో ఉన్నప్పటికీ ఏదేమైనా ప్రజల్లో వచ్చే మార్పులు, అంతర్లీనంగా వచ్చేటువంటి మార్పులు పసిగట్టడం రాజకీయంలో ఎవరికీ సాధ్యం కాదు. ఈ రాష్ట్రంలోనే చూసాం, మనం మొత్తం మేమే గెలుస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఎలా ఓడిపోయారో కూడా చూసాం. కాబట్టి
ప్రజల యొక్క పాలన మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న విధానాల వల్ల ఈ ఎన్నికల్లో మార్పు తథ్యమనే ఒక వాదన వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా ప్రత్యేకమైన ఉనికి లేనటువంటి పరిస్థితులు. గెలిచిన మాట వాస్తవం, పోయినసారి 4, మొన్న అసెంబ్లీలో 1 నుంచి 8 గెలిచిన మాట వాస్తవమే. అయినా బలమైనటువంటి పునాదులు లేనటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో గెలవటం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఈ పోరు జరగబోతుంది. బీఆర్ఎస్ మరి ఏ విధంగా చేయగలుగుతుంది, వాళ్ళు కొంత వాళ్ళ చేజేతులారా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పాడు చేసుకున్న సందర్భంలో వాళ్ళది 3rd ప్లేస్ గాను ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పడం కూడా కష్టం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వాతావరణం ఉంది, గెలిచిన ఊపు ఉంది, ప్రజల్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు. సరే, ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ 100 రోజులు అయిపోయినా ఏం చేసినారు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ సంపూర్ణంగా మిగులు రాష్ట్రంగా, దేశంలో కూడా ఉన్నటువంటి సంపన్నమైన రాష్ట్రంగా తెలంగాణ విలసలేట సందర్భంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఏ విషయంలో చూసినా కూడా లోట్లే కనపడతాం. అది తీసుకుంటే ఆర్థికంగా చూస్తే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు దగ్గర సమీపమైనటువంటి అప్పులు కానీ పెండింగ్ ఉంచుతాం. సో మళ్ళా ఒకసారి అప్పు తెచ్చుకుందామంటే లేని పరిస్థితి.